అందరికీ శనార్థుల్లా. మీ అందరితోటైతే ఒక ముచ్చట పంచుకుందామని వచ్చిన. మరి ఆ ముచ్చట ఏంటిదంటే, గత ప్రభుత్వంలో ఒక ఆయనను ఏరుకోరి ఉప ముఖ్యమంత్రి జాగాలనైతే తెచ్చుకున్నాము, పెట్టుకున్నాము, ఎన్నుకున్నాము. మరి ఆయనే ఆకు మేకైతాడని మనకు ఆయాలా తెలియదు కదా. ఇక మరి ఆయన ఏమంటాడు, నువ్వు ఏ పార్టీలు ఉన్నావంటే, నేను ఏ పార్టీలు ఉండాలనో గదే పార్టీలు ఉన్నా, నేను నిజానికి బీఆర్ఎస్లోనే ఉన్నాగా, ఏదో కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తున్నాగా అని మాట్లాడతాడు. పొడుగు పొడుగు ముచ్చట్లు, పెద్ద పెద్ద ముచ్చట్లు. మరి ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఆయన ఎవరు? గదే స్టేషన్ గన్పూరు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు. మరి ఆ కడియం శ్రీహరి సార్ను ఏరుకోరి అప్పుడు ఆయాలనైతే ఉప ముఖ్యమంత్రిని అయితే చేసుకున్నాం కదా. మరి ఉప ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత మరి ఆ సార్కి ఎవరన్నా నల్లన్నారా, మరి తెల్లన్నారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఇవ్వడలేదా, బీఆర్ఎస్ పార్టీనే ఆయనకి ఇవ్వడలేదా, కానీ ఇక తలిపాలు తాగి రొమ్ము మీద గుద్ది బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతోటైతే కండువాలు కప్పుకున్నాడు, శాలువాలు కప్పుకున్నాడు, షేక్ హ్యాండ్లు ఇచ్చిండు, అలై బలై తీసుకున్నాడు. ఈ ముచ్చట్లు మనము సామాజిక మాధ్యమాలలోనైతే సోషల్ మీడియాలా, ప్రింట్ మీడియాలా, ఎలక్ట్రానిక్ మీడియాలా అన్నిట్లల్లో చూసినాము. మస్తుగానం వైరల్ అయింది. ఏమైనా నువ్వు పార్టీ మారినావట అంటే కొంతమంది విలేకరణలు లేకపోతే జర్నలిస్టులు, లేలే నేను పార్టీ ఏడ మారినా, అసలు నేను పార్టీ మారుతానా, బీఆర్ఎస్ పార్టీలే ఉన్నా, కాకపోతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు వచ్చి కాంగ్రెస్ పార్టీతోటి పని చేద్దాం అనుకుంటున్నా, జనాలకు న్యాయం చేద్దాం అనుకుంటున్నా అని మాట్లాడింది కదా. మరి నిజానికి ఈయన పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లకే పోయిండు. ఆ ముచ్చట అందరికీ. ఇప్పుడైతే ఒక వీడియో మస్తుగనం వైరల్ అవుతుంది. ఏమంటున్నాడంటే, మొన్నటికి మొన్న కూడా ఒక ప్రముఖమైన పెద్ద టీవీ ఛానల్లో, శాటిలైట్ ఛానల్లో ఇంటర్వ్యూ జరుగుతా. ఆ ఇంటర్వ్యూలో కూడా నేను ఇప్పటికీ ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనే ఉన్నా అని చెప్పింది కదా. ఇగో ఈ వీడియోనైతే మీకు అయితే తప్పకుండా చూపించాలి. మరి నిజానికి ఏ పార్టీలు ఉన్నాడు, ఏ పార్టీకి జే అంటున్నాడు, ఏ పార్టీకి జేజేలు కొడుతున్నాడు అనే ముచ్చట. జై కాంగ్రెస్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జై కాంగ్రెస్ అనాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సారు ఏమని మాట్లాడిండు, సారు ఏ పార్టీలకు వెళ్ళి ఏ పార్టీ ఫిరాయించి ఏం చేసిండు, ఇప్పుడు దేనికి జేజేలు కొట్టుమంటాడు అనేది అర్థమవుతున్నదా. మరి ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు కదా, గట్లాంటి వాళ్ళు వీళ్ళు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ అనాలే ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త. మరి నేను కాంగ్రెస్లోనే ఉన్నా అందుకనే జై కాంగ్రెస్ అనాలే అని అంటున్నాడు. మరి లేకపోతే బీఆర్ఎస్లోకి వెళ్ళి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లోకి వచ్చిన జై కాంగ్రెస్ అనాలే అని అంటున్నాడు. కానీ సుశీర్రా ఈ వీడియోలోనే ఎంత ముద్దుగా జై కాంగ్రెస్ అంటున్నాడు. మరి ఇంకా నువ్వు బీఆర్ఎస్ పార్టీలనే ఉంటే జై కాంగ్రెస్ అనే నినాదాలు ఎందుకు చేస్తావు? కాంగ్రెస్కు జేజేలు పలకాలే, జిందాబాద్లు అనాలే, జై కొట్టాలని ఎట్లా చెప్తావు సారు? ఇంకా కూడా నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అంటే ఈ జనమేమన్నా పిచ్చోళ్ళా, నిన్ను చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళా, లేకపోతే ఇండ్లున్న వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళా, ఇంకా ఎవరిని మోసం చేద్దాం అనుకుంటానో చెప్పు. అమ్మలాంటి ఆదరించి మంచి ఒక స్టేజ్లో కూర్చోబెట్టినటువంటి పార్టీకి ఎన్నుపోటు పరిచి ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతుంది. మళ్ళీ పుసుకున అదే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్కు ఒకవేళ ఎన్నికలు వచ్చి, లేదంటే ఉప ఎన్నికలే వచ్చి, లేదంటే మెయిన్ ఎన్నికలే వచ్చి ఆ ఎలక్షన్స్ బాడీలా నీకు టికెట్ వస్తుంది అనుకుంటానవా, నువ్వు గెలుస్తుంది అనుకుంటానవా, మరి రాజకీయము ఏం చేద్దాం అనుకుంటానవు? అందుకనే సారు ఏ పని అయినా చేసేటప్పుడు ఆచితూచి పని చేయాలి, ఆచితూచి మాట్లాడాలి. చూసినవా, నువ్వు ఎందరి కళ్ళు కప్పినా కూడా మీడియా కళ్ళు అయితే కప్పలేవు. ఎందుకంటే నేను బీఆర్ఎస్లే ఉన్నా అని ఇదే మీడియాలో చెప్తివి. ఇవాళ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ అనే నినాదాలు ఇదే మీడియాలో చేస్తేవి. మరి ఆ వీడియో ఈ వీడియో రెండు కలిపి పెడితే ఎంతగానో వైరల్ అయితే చెప్పు. చూసే జనాలు ఏమనుకుంటారు? ఇట్లాంటి రాజకీయాలు చేసి కొత్తగా రాజకీయాలకు వచ్చేటువంటి యువతకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు చెప్పురు మీరు? మరి ఇప్పటికైనా సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నారు జనాలు అందరు కలిసి, నువ్వు ఏ పార్టీలో నువ్వు ఇప్పుడు అని చెప్పు. నమస్తే వల్ల ఇక మీరే అర్థం చేసుకోవాలి. సార్ మీ జనాలకే సమాధానాలు చెప్తాడు.